అక్టోబర్ 8 మనందరం కూడా బెస్ట్ విషెస్ చెప్పాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. ఇది 1932లో అక్టోబర్ 8వ తారీఖున మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద ఉన్నప్పుడు రాయల్ ఎయిర్ ఫోర్స్గా ఏర్పడింది, కేవలం 25 మంది సభ్యులతో. ఈరోజు అది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వాయుసేనగా ఉంది. ఇప్పుడు అకార్డింగ్ టు ద మన గ్లోబల్ పవర్ ఇండెక్స్ అని వేరియస్ గ్లోబల్ డిఫెన్స్ మెజర్మెంట్స్ ప్రకారం భారత వాయుసేన ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇట్ ఇస్ ఎ ఫోర్స్ టు బి రికార్డ్ విత్ అంటారు, ఏ ఫోర్స్ ఆఫ్ ఇన్విన్సిబుల్ ఫోర్స్. గుర్తుపెట్టుకోవాలి, ఓడింప సఖ్య కానీ ఒక అద్భుతమైన ఎయిర్ ఫోర్స్ ఈరోజు ఇండియా అమ్ముల పొదిలో ఉంది. మీరు అడిగినట్టు భారతదేశ ప్రగతి అందరూ అంటారన్నమాట, భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని. కానీ అభివృద్ధి చెందాలన్నా, భవిష్యత్తులో ఇప్పుడు మోడీ గారు అన్నట్టు వికసిత్ భారత్ రావాలన్నా, అభివృద్ధి చెందిన భారతదేశం రావాలన్నా ప్రతి దేశానికి ఉండవలసింది ఏంటంటే రక్షించే వాళ్ళు ఉండాలి. భారతదేశానికి ఆర్మీ, నేవీ అలాగో ఎయిర్ ఫోర్స్ అలాగా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆధునిక యుద్ధ తంత్రంలో ఎయిర్ ఫోర్స్ రోల్ అనేది చాలా కీలకం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, భారత ఎయిర్ ఫోర్స్ రోల్ ఏంటో చెప్పే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1990లోను గల్ఫ్ యుద్ధం, మొదటి గల్ఫ్ యుద్ధంలోను, తర్వాత 2001లో ఆఫ్ఘన్ తాలిబాన్ మీద